శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈవిడ బిజీగా పాడుతూ పిల్లలు ఎక్కువ కలిగారు కదా. ఈ అమర్నాథ్ గారికి కొంచెం ఇంపేషన్స్ వచ్చింది. పిల్లలు ఇలా పెరుగుతున్నారు, నువ్వు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం చేస్తావు నువ్వు? ఇలా నువ్వు బిజీగా తిరిగేస్తే పిల్లలు మరి ఎంతమంది కంటే ముందే చెప్పాలి కదా నువ్వు. ఇలాగ కేకలేశారు ఆయన. పిల్లలు ఏమైపోతారో వాళ్ళకి చదువు ఇది లేదా అన్నారు. ఆవిడ తాపీగా, మీరు అన్నారు కదా, మీ అభిప్రాయం ప్రకారం పిల్లల్ని ఏం చేయాలని, బాగా చదివించాలని, మీ అంత డాక్టర్ని చేయాలి కదా, చూడండి. మీరు ఒక్కడే డాక్టర్ కదా, వాళ్ళని ఎంతమందిని చదివిస్తానో చూడండి. మీ ఆ బాధ్యత నాకు వదిలేండి, నాకు తెలిసి ఎలా చేయాలని చెప్పేసి ఎలా ప్లాన్ చేసుకున్నారు ఆవిడ. పిల్లలు మాత్రం ఎడ్యుకేషన్ నుంచి మాత్రం దూరం చేయలే. అందరిని బాగా చదివించారు. ఎలా చదివించారు? 5 డాక్టర్లు అయ్యారు. 9 మందిలో ఒకడేమో తెలుగు సినిమాల్లో విలన్ అయ్యాడు. రెండో వాడేమో అనిల్ రాజు, ఈయన నటరాజు, ఆయన పేరు ఒరిజినల్ పేరు. ఈ నటరాజు అయినప్పుడు ఇదొక ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను నేను. ఈ నటరాజుకి ఈ అనిల్ రాజు అని ఉన్నారు కదా, నటరాజు అనే అతనికి 16 ఏళ్ళు వచ్చేటప్పటికి హావభావాలు మారిపోయినాయి, బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఎప్పుడు చీర కట్టుకోవాలని, ఒక ఇది చేసుకోవాలని ఉండేదంట అతనికి. అందరూ అసహించుకున్నారు ఇంట్లో, అందరూ దాదాపుగా అందుకుని అసలు వీడు లేకుండా ఉంటే బెటర్ అన్న స్థాయికి కూడా కొంతమంది వచ్చారు. ఇంట్లో కానీ బయట కానీ. అవన్నీ విన్నారు ఆ స్వర్ణలత గారు. ఆవిడ ఇవన్నీ లెక్క చేయలే. నాయన, నువ్వు ఎలా ఉన్నా కూడా తల్లికి బిడ్డవేరా, అంచేత నువ్వు నా బిడ్డవే, నువ్వు ఏం కావాలంటే చేసుకో, ఎవరు అసహించుకున్నా నేను మాత్రం నిన్ను చేసుకోనరా, నా దగ్గరే ఉండు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పేసి ఆ తల్లి మనసు క్షోభించి ఒకసారి బాంబే కూడా వెళ్ళిపోయాడంట ఆయన, ఇజ్రాయల్ చేద్దామని. చెప్పకుండా ఇజ్రాయల్ చేరకపోతే తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళక ఎద్దులు నాయన, నేను ఎవరు ఏమన్నా కూడా నేనున్నాను నీకు, నేనున్నంతకాలం నీకేం బాధ లేదు, నేను పోయేటప్పుడు కూడా నీకు అన్ని జాగ్రత్తలు చూసి వెళ్తాను నేను పోయినా కూడా అంటూ చెప్పి తల్లి మాటలకి ఉండిపోయాడు అనిల్ రాజు. అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పతో చూడండి. ఎలాంటి వాడైతే వికలాంగుడు అయితేనేమిటి, ఇంకోటి అయితే ఏంటి. అలాగా అది జరిగింది ఒక ఇన్సిడెంట్. ఎవరో చంపేద్దామని కూడా అన్నారంట వాళ్ళు. అది ఎవరో కానీ మనకి డీటెయిల్స్ లేవు అన్నారు. అంటే అప్పుడు ఆవిడ తల్లి తల్లడిల్లిపోయింది బాగా. ఇది వాళ్ళ ఇదైన తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ డాక్టర్లు చేసిందండి ఆవిడ. అప్పుడు చెప్పింది భర్తతో, చూసారా, అతను డాక్టర్ శేఖరు, డాక్టర్ బాలాజీ, డాక్టర్ సరళరాజు, డాక్టర్ అమృతరాజు, తర్వాత ఇంకొక అమ్మాయి ఎస్తరేంటి, మొదటి అమ్మాయి చాముండేశ్వరి, రెండో అమ్మాయి ఎస్తరేంటి రాణి ఏదో ఉంది, మూడో అమ్మాయి విజయ. ఆ విజయ మాత్రం ఏమైందంటేనంటే 15 ఏళ్ళు పెరిగిన తర్వాత ఆవిడ కూడా చిన్న పాటలు పాడేది, లలిత గీతాలు. ఆవిడ చనిపోయారు. ఆవిడ ఒక కూతురు చనిపోయారు. ఏమండి, తర్వాత ఈ చాముండేశ్వరి అనే పెద్దమ్మాయికి వాయిస్ రాలే, చాలా కాలం వాయిస్ రాలే. అప్పుడు భర్తతో చెప్పింది, ఇదన్నీ చూసారా, మీ కోరిక ప్రకారం చేశాను కదా. అంటే ఒక సెలబ్రిటీగా ఉండి, ఒక బిజీ గాయనిగా ఉండి, సినిమాల్లో ఉండి, బిడ్డల పట్ల శ్రద్ధ వహించి అందరినీ చదివించడం అనేది, అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, అందరినీ డాక్టర్లు చేయటం అనేది పెద్ద విశేషమని నా అభిప్రాయం. డెఫినెట్గా ఎప్పుడైనా సరే ఒకళ్ళిద్దరిని చదివించడం పెద్ద ఆటోమేటిక్గా అప్పచెప్పి చేసేస్తారు. కానీ భర్తకిచ్చిన మాట కోసం తను టైం క్లియర్ చేసుకుని వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటనేది, వాళ్ళని ఎక్కడెక్కడ ఏం చదివిస్తే బాగుంటుంది, ఎక్కడ ట్యూషన్స్ చెప్పిస్తే బాగుంటుంది, ఇవన్నీ పరిశీలించి బాధ్యత తీసుకుని ఆవిడ చేసి 5 డాక్టర్లు చేశారు. ఇది ఒక చెప్పుకోదగిన విషయం అండి, చాలామందికి అనుసరించాల్సిన విషయం. ఏమండి, ఇది అయిన తర్వాత ఈ చాముండేశ్వరి అనే ఆవిడకి మాట వచ్చేది కదండి, చాలా కాలానికి మాట రాలే, కొంచెం నత్తి వచ్చేది. ఆవిడ ఈ బిడ్డ గురించి వర్రీగా ఉండేది. ఈవిడ దేవాలయాలకు వెళ్ళేది. ఆవిడ పక్కా బ్రాహ్మణ కుటుంబం అండి, మర్చిపోయాను చెప్పడం నేను. పక్కా బ్రాహ్మణ కుటుంబం. ఎవరు, స్వర్ణలత గారు. ఏమండి, సరే
ఇతను డాన్స్ మాస్టర్గా అనిల్ రాజు డాన్స్ మాస్టర్గా సెటిల్ అయిపోయాడు. అతను శివశంకర్ మాస్టర్ దగ్గర, సలీం దగ్గర, శివశంకర్ మాస్టర్ దగ్గర చేస్తూ తను ఇండివిజువల్గా చేసుకుంటున్నాడు. ఆయన ఆల్రౌండర్ అనే సినిమాకి కూడా ఒక పాట చేశారంట ఆయన. రాజేంద్ర ప్రసాద్ అది అదేగా ఆల్రౌండర్ అదే రైట్. అండి. అది అయిన తర్వాత సరే ఈ పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు. ఇలాగా అందరూ ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా డాక్టర్లుగా అమెరికాలో సెటిల్ అయ్యారు అందరూ. ఏమండి వీళ్ళందరూ పిల్లలందరూ. ఒక అమ్మాయి మాత్రం ఇక్కడ ఉంది. ఆ అమ్మాయి చాముండేశ్వరి. ఆ అమ్మాయి కథ ఏంటో అది ఆ అమ్మాయిది ఒక కథ చెప్తాను నేను. ఏమండి చాముండేశ్వరికి చాలా కాలం వరకు మాటలు రాలేదు. చాలా బాధపడేది తల్లిగా ఈవిడ. ఎన్ని వైద్యాలు చేయించినా, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ కూడా కేర్ చేసుకుని ఇచ్చేసినా వచ్చేయలేదు. తర్వాత ఈ రాను రాను ఇదైపోయిందంటే ఇంకొక విషయం చెప్పేసి పిల్లలు చాముండేశ్వరికి వస్తాను. ఈ అమర్నాథ్ గారిలో కూడా అందరు మగవాళ్ళలాగే ఒక ఇది ఉంది. అందరు మగవాళ్ళలాగానే ఒక ఈర్ష్య, ఒక ఇది అనుమానం, ఇవన్నీ లక్షణాలన్నీ ఉన్నాయి ఈయనకి. ఈ పిఠాపురం గారితో వీళ్ళతోటి మాధవ పెద్ద గారితో చనువుగా ఉంటే ఎందుకు వాళ్ళు వస్తున్నారు ఇంటికి వచ్చేవాళ్ళు అంట. వాళ్ళు పాపం స్వర్ణత్త గారి మీద అభిమానంతో వస్తే వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళతో ఏంటి అంత ఇక్కలు మాట్లాడుతున్నావు, నువ్వు చనువుగా ఉంటున్నావు అని అలాగా ఇచ్చేశారు. మనం ఒక గుర్తుందో లేదో మనకి రావు బాల సరస్వతి గారి దగ్గర కూడా ఇలాంటి భర్త కూడా ఇలాగే బిహేవ్ చేసేవాడు ఆయన. ఏమంటే ఇది రెండో ఆయన అంటే డబ్బు మీద అహంకారంతో ఆయన. ఈయన అలా కాదు. ఈవిడ ఎక్కువ సంపాదిస్తున్నా ఈవిడ ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఒకవేళ ఈయన ఏదన్నా చేసినా కూడా ఆవిడ ఈయన్ని మించి ఆస్తిపరురాలు ఆవిడ. అవును. ఇప్పుడు ఏదైనా గొడవ పెట్టుకున్నారనుకోండి, ఆవిడకేమి పర్వాలేదు, పిల్లల్ని తను చూసుకోగలరు ఆవిడ. ఆ భయం కూడా ఉంటుంది ఆవిడకి, ఆయనకి. అంచేత అలాగా సరే అది అయితే దాన్ని భరించారు ఆవిడ. ఇంచేతంటే కుటుంబం ఉన్న తర్వాత 9 మంది పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఏం పెట్టుకుంటారు ఆవిడ. అంచేత ముందు సంసారం మెయిన్, కలిసి ఉండటం మెయిన్, ఇచ్చేయటం మెయిన్. ఏమండి పైగా ఇందులో ఇంకొక విధంగా ఉండేవారు కాదు. ఈ తర్వాత ఇప్పుడు ఈ పెద్ద కూతురు గురించి వర్రీ ఎక్కువైపోయింది ఈవిడికి. వర్రీ ఎక్కువై దేవాలయాలకు వెళ్ళటం, గుళ్ళకి వెళ్ళటం, ఇచ్చేయటం, డాక్టర్లు చూపించడం అన్నీ చేసినా కూడా చేయలే. అప్పుడు వీళ్ళ ఇంటి పక్కనే ఉన్న మాస్టర్ వేణుగారు, మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణుగారు, భానుచంద్ర ఫాదరు, ఆవిడ భార్య క్రీస్తు భక్తురాలు, వేణుగారి భార్య శకుంతలమ్మ గారు ఆవిడ పేరు. ఓకే. వేణుగారి భార్య అంటే భానుచంద్ర గారు మదర్ గారు. టు ఫ్రాంక్ మన ఆడియన్స్ చెప్పడానికి. ఓకే. ఏమండి ఆవిడ ఒక సలహా ఇచ్చారు. అమ్మా సొల్లత, నువ్వు బిడ్డను తీసుకుని వెళ్ళి క్రైస్తవ ప్రార్థనకి వెళ్ళి చర్చికి వెళ్ళు, ప్రార్థనలు చేయించు. వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మరి అది నాకు పూర్తిగా తెలియదు కానీ వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అంట శకుంతలమ్మ గారు. ఓకే. ఓకే. ఏమండి ఇంటి పక్కనే కదా వీళ్ళు చేస్తూ ఉండంటే వీళ్ళు చిరాకు పడ్డారట. బ్రాహ్మణ కుటుంబం కదా, చిరాకు పడ్డారు. క్రీస్తు దగ్గరికి వెళ్ళటం ఏంటి, మేము వెళ్ళటం ఏంటి, నాన్ సెన్స్ అని చెప్పి ఆవిడ ముందు రిజెక్ట్ చేశారంట స్వర్ణత్త గారు. కోపంగా మాట్లాడటం కూడా మానేశారంట ఆవిడ కొంతకాలం. కానీ ఇది ఈ బిడ్డకి ఎక్కింది. ఆవిడ మాటలు బాగా జీర్ణించుకున్న ఈవిడ చాముండేశ్వరికి వేసుకుని వాళ్ళు ప్రార్థనలు వచ్చేటప్పుడల్లా ఆ గోడ పక్కకి వెళ్ళి వింటూ ఉండేవారంట ఈవిడ. వింటూ ఉన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇలాగా ఒకసారి చర్చికి కూడా తీసుకెళ్ళింది ఆవిడ శకుంతలమ్మ గారు తెలియకుండా. చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి ఇది చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ మాట రావటం మొదలుపెట్టింది. మాట రాదనుకున్నాం కదా, ఈ సెట్ రైట్ అవటం మొదలుపెట్టింది. సో ఇది ఒక మిరకిల్ కింద భావించారు ఆవిడ. ఇది 71వ సంవత్సరంలో జరిగింది. ఇది 71-72 సంవత్సరాలు. 71లో బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు కూడా పాడింది ఈవిడ. అది చెప్పలేదు నేను. 70 అత్తల కోడళ్ళు అనే సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా ఈవిడ పాడారు. అంటే లేటెస్ట్ గాయకులతో కూడా. అది చెప్పడం నా ఉద్దేశం. ఓకే. ఏమండి ఇది అయిన తర్వాత చాముండేశ్వర గారికి అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది ప్రార్థన అంటే. క్రైస్తవం అంటే నమ్మకం ఏర్పడిపోయింది. ప్రభు అంటూ మొదలుపెట్టారు ఆవిడ. ఇది అయినప్పటికీ ఇక కొంతకాలానికి ఈవిడ అబ్జర్వ్ చేసింది, ఏంటి చేంజ్ వస్తుంది, మాట్లాడగలుగుతుంది అని ఆవిడ మళ్ళీ అబ్జర్వ్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇంకొంచెం స్పష్టంగా మాట్లాడడం మొదలు. అప్పుడు ఆవిడకి నమ్మకం కుదిరింది,
నేను చెప్పాను, చూసావు కదమ్మా శకుంతల గారు అన్నారు అన్నమాట. చూసావు కదా, ఆ ప్రభువు తలుచుకుంటే ఏమైనా జరగచ్చు, అంచేత ఇది నువ్వు ఆ ప్రభువుని నమ్ముకో, ఖచ్చితంగా నీ బిడ్డలు బాగుంటారు, నువ్వు బాగుంటావు అని చెప్పి ఒక ఇది చేశారు. అప్పటి నుంచి డెసిషన్ తీసుకున్నారు ఆవిడ. క్రీస్తు పాటలు తప్ప నేనేం సినిమా పాటలకి విరక్తి, విముక్తి కలిగిస్తున్నాను. నేను సినిమా పాటలు పాడను. ఇక మీదట నేను ఏ పాటలు పాడినా ఆ ప్రభువుకు సంబంధించిన పాడతానని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆవిడ. ఎవరో స్వర్ణలత గారు. అంటే ఇక కమర్షియల్గా ఇది పాడను, నేను భక్తిగానే పాడతాను. నేను భక్తి పాటలు క్రైస్తవ ప్రభువు గురించే మాట్లాడతాను. ఇదే హిందూది కాదు. భక్తి అంటే క్రైస్తవ చర్చి ఇది ఆరాధన అంటారు చూసారా, అమృత వర్షం అంటారు, వాళ్ళకి సంబంధించిన ఇవి ఉన్నాయి కదా. తర్వాత ఈవిడ ఇన్ని సంవత్సరాలు 14 సార్లు విదేశాల్లో ఇచ్చేశారు. 72 నుంచి మాత్రం ఈవిడ క్రైస్తవ పాటల కోసమే అమెరికా వెళ్ళారు. 72 నుంచి అంటే దాదాపుగా ఆవిడ ఉన్నంత వరకు దాదాపు 20 సంవత్సరాలే ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆవిడ ఇండస్ట్రీలో ఉన్న సెటిల్ అయిన తర్వాత, ఇదైన తర్వాత పిల్లలందరూ సెటిల్ చేసేసిన తర్వాత ఆవిడ ఇచ్చేస్తున్నారు. ఇలా ఉంటున్నప్పుడు అప్పుడు ఈవిడ చాముండేశ్వరి ఆవిడ పేరు కూడా మార్చుకుంది. ఆవిడ పేరు ఏదో చెప్పారండి. తర్వాత రెండో అమ్మాయి కూడా ఎస్తర్ రాణి ఏదో పెట్టారు, ఎస్తర్ రాణి. ఈవిడ మరియమ్మ, సారీ, చాముండేశ్వరి పేరు మరియమ్మ కూడా మార్చుకుంది. ఈవిడ పేరు మార్చేశారు. మరియమ్మ అని పేరు పెట్టుకుంది. మరియమ్మ అంటే క్రీస్తు కన్నా తల్లి కదా, మేరీ. అలా ఏమంటే అలా భక్తి కంప్లీట్గా క్రీస్తు అంటే నమ్మకం వచ్చేసింది. ఇక చర్చికి వెళ్ళటం మొదలెట్టారు ఆవిడ. ఓన్లీ వీళ్ళ వరకు, ఆడపిల్లల వరకే. ఇంచేతంటే ఇది కదా వీళ్ళు. ఆ మూడో అమ్మాయి విజయ, మళ్ళీ ఈ రెండో అమ్మాయి మార్చుకుంది. ఫస్ట్ అమ్మాయి తర్వాత రెండో అమ్మాయి ఎస్తర్ రాణి మార్చుకున్నారు ఆవిడ. ఏమండి ఆ తర్వాత ఈవిడ మరియమ్మ అనే పేరు పెట్టుకున్నారు. ఈ మరియమ్మ అనే పేరు పెట్టుకున్న తర్వాత కంప్లీట్ నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు ఈవిడ ఇక్కడ హైదరాబాద్లో శంషాబాద్లో ఈ మత బోధకురాలుగా ఉన్నారంట ఆవిడ. ఎక్కడ శంషాబాద్లో ఇప్పుడు ప్రెజెంట్ ఆవిడ. ఇలా ఉండగా ఇలా హ్యాపీగా సంసారం జరిగిపోయింది. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత ఒకసారి 1997లో ఈవిడ అమెరికా వెళ్ళారు. ఈ క్రైస్తవ ఆరాధన ఉత్సవాలకి ఈ పాటలు పాడటానికి ఆవిడ అమెరికా వెళ్ళారు. ఆవిడతో పాటు అనిల్ రాజు కూడా వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి వస్తూ ఈ మరియమ్మ దగ్గరికి వస్తున్నారు హైదరాబాద్. ఎవరికి? మరి ఆవిడకే డబ్బు ఇవ్వడానికి. ఆవిడకేదో ఫైనాన్షియల్గా ఏదో కావాలని చర్చిలకి ఇస్తారు కదా, వస్తున్నారు. వస్తుండగా దారిలో కొంతమంది దుండగులు అంటే అటాక్ చేశారు. అటాక్ చేసి ఆవిడ దగ్గర ఒంటినే నగలు ఉన్నాయి, క్యాష్ ఉంది. దారి కాచి మరి బంధువులు చేయించారని అంటారు, అది ఎవరికైనా క్లారిటీ లేదు అప్పుడు. ఏమండి వచ్చిన తర్వాత అనిల్ రాజుని కొట్టారు, డ్రైవర్ని కొట్టేశారు. డ్రైవర్ని కొట్టిస్తారు. ఈవిడ కొంచెం లావ్ అయింది అప్పటికి, ఇది అయింది కదా. లావ్ అయిన తర్వాత అక్కడ ఇదైంది. ఇది జరిగింది 1997 మార్చి 5వ తారీఖు, మార్చి 5 నైటు జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే డేట్లు దీనికోసం ముందు చెప్పాను కదా నేను. జరిగింది. ఈవిడ ఫైట్ చేశారు ఆవిడ. మరి కత్తితో పొడిచినట్టు ఒక వార్త, నాకు మరి అది క్లారిటీ లేదు నాకు. ఆవిడ్ని వార్త ఆవిడ ఫైట్ చేశారట ఈవిడతోటి, వీళ్ళతోటి, దుండకులతోటి కొట్టారని అంటారు. కొడితే ఇంత దెబ్బలు తగలవు, ఇదవ్వదు. ఇంచేత సంథింగ్ అటాక్ వేరే విధంగా జరిగిందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయుధాలతోటే దాడి చేస్తుంటారు. లేకపోతే ఆవిడ అంత తొందరగా లొంగరు. ఆవిడ కూడా ధైర్యవంతురాలు, ఫైట్ చేసే మనస్తత్వం ఉన్న ఆవిడే. అక్కడి నుంచి ఆ బ్యాగ్లో ఉన్న డబ్బులు, ఒంటి మీద ఉన్న నగలు తీసుకుని తల మీద కొట్టి పారిపోయారు. మిగతా వీళ్ళు కూడా పారిపోయారు. అనిల్ రాజు కాదు, సోద పడిపోయారు వీళ్ళు. పడిపోతే పక్కన పొలాల్లో ఉన్న వాళ్ళు వచ్చి, సినిమా ఇన్సిడెంట్ ఏంటండి, కరెక్ట్గా చెప్పాలి. సినిమాల్లో మనం ఇలాగ చేస్తాం కదా, ఆ సినిమా ఇన్సిడెంట్ లాగా జరిగింది కరెక్ట్గా చెప్పాలంటే. వచ్చారు, వచ్చి వేరే కారు తెప్పించి ఇది పంపించారు. ఎవరికి? మన మెడ్రాస్ పంపించారు.
మెడ్రాస్ పంపిస్తే ఇది 6వ తారీఖు జరిగింది. రికవర్ అయ్యారు. అనిల్ రాజుకి పెద్ద దెబ్బ తగలేదు, రికవర్ అయ్యారు. డ్రైవర్కి బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు. ఆవిడ మాత్రం 2-3 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చారు, డిశ్చార్జ్ చేశారు. అమ్మయ్య బతికారు అన్నీ, అందరూ రిలీఫ్ ఫీల్ అయ్యారు. అందరూ పరామర్శించారు, ఇండస్ట్రీలో గాయకులందరూ మొత్తం పరామర్శించారు. 97 ఇది, 97లో. ఆ వేళ వచ్చిన తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత 9th ఫోన్ చేసి జానకి గారు ఫోన్ చేశారు. జానకి గారు ఫోన్ చేసి, లత రేపు పుట్టినరోజు కదా అనేది, నేను ఇంటికి వచ్చి నిన్ను విష్ చేస్తాను అని. ఏమో ఆ ప్రభువు ఉంచితే ఉంచుతాను, లేదంటే తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతాను అన్నారంట. మరి ఎలా అనిపించారా ఆవిడ, మరి ప్రభు అనిపించాడా ఏమిటనేది. ఇంచేతంటే ఇప్పుడు ప్రభువును ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. మెరకల తర్వాత ప్రభు ఉంచితే ఉంటాను, లేదంటే తీసుకెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను అని చెప్పి వైరాగ్యంగా మాట్లాడారంట ఆవిడ. ఎందుకు ఇలా మాట్లాడితే, అలా మాట్లాడతావేంటి, ఊరిక నేను వస్తాను, నువ్వు ఉంటావు, నీకేమవుతుంది అని జానకి గారు కేకలేశారంట. కేకలేసిన తర్వాత ఆ తెల్లవారుజామున ఎప్పుడైతే పుట్టారో మార్చి 10వ తారీఖు, అది పుట్టింది 10వ తారీఖు, కన్ను తెరిచింది 10వ తారీఖు, కన్ను తెరిచింది 10వ తారీఖు, కన్ను మూసింది 10వ తారీఖు, శ్వాస ఊపిరి పీల్చుకుంది 10వ తారీఖు, ఊపిరి ఆగిపోయింది 10వ తారీఖు. ఇది మెరకల్ కాకేందో ప్రభు తీసుకెళ్ళాడు అని అనుకున్నారు అందరూ. జానకి గారు అసలు ఏడుపును తట్టుకోలేకపోయారంట. వచ్చి నేనే కదా వస్తానని చెప్పింది అని చెప్పాడు. ఏమండి, ఇది అయిన తర్వాత ఈవిడ ఈ చంపేయండి అన్నారు కదా అనిల్ రాజు గారికి. అది తప్పకుండా వీడికి ఎప్పటికైనా డేంజర్ వస్తుందని చెప్పేసి తన బంగారాన్ని అంతా అనిల్ రాజుకి ఇచ్చి, ఆస్తి ఒక బోగ్ రోడ్లో ఉన్న ఇల్లు అమ్మేసి, తర్వాత వీళ్ళు కొట్టుకుంటారని చెప్పేసి బోగ్ రోడ్లో 7 కోట్లకు అమ్మేసి మగపిల్లలందరికీ పనిచేశారు. మొత్తం ఆస్తి అంతా పనిచేసి అనిల్ రాజుకి ఒక ఇల్లు ఇచ్చారు కదా. ఆ అనిల్ రాజు ఇంట్లో ఆవిడ ఉన్నారు. ఇచ్చేత అనిల్ రాజుకి ఎక్కువ ఇచ్చారు, ఎందుకంటే వీడికి ఆధారం ఏముండదు, వీడికి రేపు ఇది లేకపోతే అని ఆవిడ తల అనుకుని మొత్తం ఇది ఇచ్చి ఆయనతోనే ఉంటూ అక్కడ మరణించారు ఆవిడ అనిల్ రాజు గారితో ఇంట్లో. తర్వాత ఇది అనిల్ రాజు గారు మర్చిపోలేకపోయాడు, తల్లి ప్రేమను మర్చిపోలేకపోయాడు. తన కోసం కదా ఇంత చేసింది ఆవిడ, తన సమక్షంలోనే ఆవిడకి దెబ్బ తగిలేరు ఆవిడ. అంచేత తను ఎంతమంది ఎదిరించినా కూడా, ఎంతమంది వ్యతిరేకించినా, నన్ను విడిచిపెట్టేమన్నా కూడా విడిచిపెట్టకుండా తల్లి ప్రేమ చూపించిన, ఇంత ఆదరించిన తల్లికి నేనేం చేయగలను, పైగా నేను ఏమైపోతానని చెప్పి మొత్తం ఆస్తి బంగారం నాకు ఇచ్చారు. అంచేత ఆవిడని గుర్తు చేసుకోవాలని ప్రతి సంవత్సరం ఆవిడ పాటలన్నీ కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని సీడీలు చేయించి, కొన్ని పాటలు, ఇంపార్టెంట్ పాటలు మొత్తం ఇండస్ట్రీ పీపుల్ అందరూ 3000 సీట్లు చేసి ఇండస్ట్రీ పీపుల్ అందరికీ పంచిపెట్టాడు. తల్లికి కృతజ్ఞపూర్వకంగా. తర్వాత ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి మార్చి 10 ఒకటేగా, ఒకే రోజు కదా, దానికి కళాకారుని తీసుకొచ్చి, గాయకులను తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి వాళ్ళకి ఎవరికైనా ఆర్థిక సాయం కావాలంటే ఆర్థిక సాయం చేయటం. తర్వాత వేరే చోట అనాథ శరణాలయం కూడా ఆవిడ పేరు మీద కట్టించారంట. అంచేత అంటే ఒకటి, ఆస్తులు వచ్చిన తర్వాత కొడుకులు ఎంతమంది చేస్తారు, ఎంత ఇదైనా కూడా డబ్బు ఆశ ఉంటుంది కదా. కానీ ఇతను ఆశ లేకుండా అమ్మ ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేయాలి నేను, అంచేత అమ్మకి నేను ఏం చేసినా కూడా రుణం తీర్చుకోలేను ఆవిడ దగ్గరికి వెళ్ళేంత వరకు అని. తర్వాత యాక్సిడెంట్ అయిన అంబాసిడర్ కారును కూడా దగ్గరే పెట్టుకుని బాగు చేయించి ఆ కారును చూసినప్పుడు వాళ్ళ అమ్మే గుర్తుకొస్తూ ఉంటుందని చెప్పి ఇచ్చేసాడు ఆయన. ఏమండి, ఇలాగా ప్రతి సంవత్సరం ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి వర్ధంతి జయంతిలు చేస్తూ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన అమ్మ మీద ఒక సినిమా తీయాలని కూడా ఆలోచిస్తున్నాడు ఆయన, అనిల్ రాజు గారు. ఏమండి, ఎంచేత అమ్మ కోసం ఏమైనా చేయడానికి రెడీ. ఒక 10 మాటలు మాట్లాడితే 9 సార్లు అమ్మగారు అంటాడండి. అంత భక్తి వరకు. ఇప్పుడు ఆస్తి ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయింది అమ్మ, నేను ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు ఎవరైనా సరే. నాకు ఎందుకే కావాలి. ఇక్కడ మనకి మాతృదేవ సినిమా కూడా గుర్తొస్తుంటది ప్యారలల్ గా. ఎవరైతే లాస్ట్ సన్ ఉంటాడు, అవునా, లాస్ట్ సన్, అతను ఎవరు తీసుకోపోతే ఇక్కడే ఉంటాడు. అవునవును, ఇక్కడ నేను అంటే ఆ కంపారిజన్ కాదు కానీ చెప్తున్నా. కరెక్ట్. అంటే ఒకటండి ఎంచేతంటే తల్లి చనిపోయిన తర్వాత ఇవాళ దాదాపుగా
97లో చనిపోయేది ఆవిడ. దాదాపు 28 సంవత్సరాలు, దాదాపుగా 28 సంవత్సరాల నుంచి ఆయన తల్లిని గుర్తు చేసుకుంటూ అమ్మగారు అమ్మగారు అంటూ, ఎవరితో మీతో మాట్లాడితే అమ్మగారని 10 సార్లు అంటాడు ఆయన, గుర్తు చేసుకుంటాడు. నాతో మాట్లాడితే అన్నిసార్లు అంటాడు. అంచేత అంటే తల్లి అంటే అందరికీ ఉండాలని ఇది. తర్వాత ఈయన తల్లి చేసిన దాన్ని మర్చిపోకుండా తన బిడ్డగా తను ఏం చేయాలో, తల్లిగా తను ఏం చేయాలో ఆవిడ చేశారు, బిడ్డగా తను ఏం చేయాలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ రేపు సినిమా కూడా తీయబోతున్నాడు. అంచేత తల్లిని గుర్తు చేయాలని చెప్పేసి ఇప్పటికే చేశాడు. అంచేత ఆవిడకి ఇలాంటి పాపం 9 మంది బిడ్డలు. తర్వాత ఈవిడ పోయిన తర్వాత ఆవిడ పెంచుకున్న కుక్కలు 4 చనిపోయినాయంట దిగులతోటి. అది కుక్కకున్న విశ్వాసం వేరే ఉండదంటారు చూసారా. ఒకసారి కొన్ని ఇన్సిడెంట్లు విన్నాం మనం, యజమాని సేవ్ చేసిన కుక్కలు అన్నీ. అలాగా ఆవిడ లేకపోవటం వల్ల, ఆవిడ చూడకపోవటం వల్ల 4 కుక్కలు చనిపోయినాయంట. అంచేత ఇలాగా ఆవిడ జంతు ప్రేమ ఉందంటే ఆవిడ చాలా గొప్పవాళ్ళే. 9 మంది పిల్లలకు సంతానం ఇచ్చిన తల్లి అంటే ఆవిడ మహాతల్లి కింద లెక్క ఆ ఉద్దేశంలో. ఇచ్చేదంటే ధర్మ బాధ్యతలు నెరవేర్చి పిల్లలందరినీ తను నిండుగా చూసుకుని, తను ఏం కావాలో, భర్తకి ఏం కావాలో అది చూసి భార్య ధర్మాన్ని, తల్లి ధర్మాన్ని నెరవేర్చిన స్వర్ణలత గారు ధన్యజీవి.